ఆనంది, ఏంటక్క? లెటర్ సెక్యూరిటీ బాబాయ్ చేత మహేష్ సార్కి పంపించావు కదా, మహేష్ సార్కి ఇచ్చాడా? ఇచ్చానని చెప్పాడక్క. లెటర్ చూస్తే మహేష్ సార్ వస్తారు. అయితే ఇప్పుడు మనం పర్మిషన్ కోసం కరుణాకర్తో వాదన పెట్టుకోవాలా? అవును, అదొకటి ఉంది కదా. అదే కదా. ఒక పని చెయ్యాలి అనుకున్నాక ఆలోచిస్తే పనులవుతాయా? కష్టపడి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం తప్పిందనుకుంటా. ఏంటి నువ్వనేది? అటు చూడండి, మహేష్ సరే ఇటువైపు వస్తున్నారు. ఇదేంటక్క, లెటర్ చదివి హోటల్ దగ్గరికి వస్తారనుకుంటే సరాసరి ఇక్కడికి వచ్చారేంటి మహేష్ సార్? ఇక్కడ మనం చెప్పాలి అనుకున్నవన్నీ ఎలా చెప్పగలం? ఈయన గారు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? హలో మిత్ర మేడం. ఆనందిని చూస్తుంటే చాలా టెన్షన్గా ఉన్నట్లుంది ఏంటి? అశ్విన్ నిజంగానే నా లవ్ గురించి ఆనందికి చెప్పేశాడా? రండి సార్. హాయ్ ఆనంది. మహేష్, హేయ్, ఇక్కడి నుంచో ఏం చేస్తున్నారు? వెళ్ళి పని చూసుకోండి. మిత్ర, ఏంటిదంతా? నేనిలా అంటున్నానని ఏమనుకోకు మహేష్. అంకుల్ నిన్ను ప్రొడక్షన్ యూనిట్ వైపు రావద్దని చెప్పారు కదా. అంకుల్ మాట లెక్క చేయకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? మార్నింగ్ నుండి నేను అశ్విన్కి కాల్ చేస్తున్నాను, కానీ తను కాల్ అటెండ్ చేయడం లేదు. అశ్విన్ని కలిసి ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. అశ్విన్ రాజీనామా చేసి వెళ్ళిన సంగతి ఇంకా ఎవరు మహేష్కి కంప్లైంట్ చేయలేదా? మరీ మంచిది, సంతోషం. దాన్ని అలాగే దాచడం బెటర్. కరుణాకర్ సార్, అశ్విన్ ఎక్కడా? అది మెటీరియల్ తీసుకురావడానికి బయటికి పంపించాను మేడం. కాసేపట్లో వస్తాడు మేడం. తను రాగానే మహేష్ సార్ క్యాబిన్కి పంపించు. అలాగే మేడం. మిత్ర, నేను టైం పాస్ చేయడం కోసం రాలేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మిత్ర. మహేష్, ఏమైనా ఉంటే నువ్వు నీ క్యాబిన్ నుంచే డీల్ చేయి. నువ్వు ఇక్కడికి వస్తే దాని అందరూ అడ్వాంటేజ్గా తీసుకుంటారు, ఏవేవో చెప్తారు. మళ్ళీ అది అంకుల్ వరకు వెళ్తుంది. రా మహేష్. ఏంటి మీరు నన్ను ఒక చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తున్నారు? హే మహేష్, అలాంటిదేం లేదు. నువ్వు రా, చెప్తాను. ఆవేశపడకుండా రా మహేష్. అంకుల్కి తెలిస్తే ఇది ఇంకో పెద్ద ఇష్యూ అవుతుంది. రా. ఏంటి మేడం ఇది? వాళ్ళ నాన్నగారు అంత చెప్పినా మహేష్ గారిలో ఎలాంటి మార్పు లేదు. ప్రొడక్షన్ ఏరియాకు వెళ్ళొద్దని చెప్పినా వచ్చారు. మహేష్ ఈ కంపెనీ ఎండి కరుణాకర్ సార్. అలాంటి తనని ఇక్కడికి రాకుండా ఎలా ఆపగలం? ఇలా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలంతే. అశ్విన్ రిజైన్ చేసి వెళ్ళిన విషయం ఇంకా మహేష్కి తెలీదు. ఇప్పటికీ మేనేజ్ చేసేసాం, ఓకే. బట్ ఇక్కడున్న వాళ్ళు ఏదో ఒక సమయంలో మహేష్తో చెప్పకుండా ఉండరు. అలా మహేష్కి తెలిస్తే నాకు ఆకాష్కి అశ్విన్ ఉద్యోగం మానేసి వెళ్ళిన విషయం తెలీదు అని చెప్పాలి. తనంతట తానే వెళ్ళిపోయాడు అని చెప్పాలి. అర్థమైందా? అంతే కదా మేడం, నేను చూసుకుంటాను. మీకోసం ఎన్నో తప్పుల భారాన్ని మోసాను. ఈ పాప మోయలేనా? ఈ కరుణాకర్ సదా మీ విశ్వాసపాత్రుడు. అస్సలు టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. రోజు రోజుకి మీలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి. కృష్ణయ్య, తెలియక తప్పు చేశాను. నన్ను నువ్వే కాపాడాలి కృష్ణయ్య. నువ్వే దిక్కు. మనల్ని కాపాడే దిక్కే లేదు.
మనందరి జీవితాలు వాళ్ళ చేతుల్లో బలి కాబోతున్నాయి. అసలు ఇక్కడి నుంచి ఎంతమంది ప్రాణాలతో బయటపడతామో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళ దగ్గర లోన్ తీసుకొని నేను కూడా ఇరుక్కుపోయాను. ఇందులోంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. పోయింది, జీవితం మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళు చెప్పినట్లు చేస్తేనే మనల్ని ఎప్పటికైనా వదిలేస్తారు, లేకపోతే బ్రతుకులు ఇలా. వాళ్ళ మాట విని ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు. చూడండి, ఎవరిలా భయపడొద్దు, మనకేం కాదు. మన భయమే వాళ్ళకి అవకాశంగా మార్చుకొని ఆడవాళ్ళని ఆట వస్తువుల్లా చేసి ఆడుకోవాలని చూస్తున్నారు. మనం ధైర్యంగా ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. కృష్ణయ్య మనతోనే ఉంటాడు. ఎక్కడున్నాడమ్మా దేవుడు? భలేదానివే, ఏ తప్పు చేయని మనల్ని ఇలా ఇక్కడ బందీ అయ్యేలా చేశాడే ఆ దేవుడా? జీవితం అన్నాక ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి. అలాగని భయపడి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని వదులుకుంటామా? పరీక్ష పెట్టిన ఆ కృష్ణుడే ఆ పరీక్షలో ఎలా నెగ్గాలనే మార్గం కూడా చూపిస్తాడు. దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. కట్లు విప్పుతాం, అందరూ చక్కగా తిని బుద్ధిగా ఉండాలి. అలా కాకుండా అతి తెలివి ప్రదర్శిస్తే ఒక్కటే ఏటుకు పీక తెగుతుంది. రేయ్, నేను కట్లు విప్పుతాను, అందరికీ భోజనం ప్యాకెట్స్ ఇవ్వు. అలాగేరా. అబ్బా, ఏంటి అలా చూస్తున్నారు? తినండి. అమ్మయ్యా, రే, అక్కడ పడుకున్నావేంట్రా? రారా, మనం కూడా వెళ్ళి తిందాం. బెడ్డు బాగుందో లేదో చూద్దామని. చూసింది చాలు, లేచి రారా.